హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎవాల్వ్. హలో విజయవాడ పీపుల్, మీలో ఎవరైనా అయోధ్య రామ మందిరం చూసారా? చూసుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ అయోధ్య రామ మందిరంకి వచ్చేయండి. ఇది ఒక ఎగ్జిబిషన్. దీంట్లో అయోధ్య రామ మందిరం సెట్, ఇంకా టైటానిక్ సెట్ అండ్ లండన్ బ్రిడ్జ్ సెట్ కూడా వేశారు. అది కూడా జస్ట్ 100 రూపీస్కే. అండ్ స్టార్టింగ్ అయోధ్య సెట్ దగ్గరికి వెళ్తే ఎదురుగా గరుడ విగ్రహం ఉంది, ఆ లోపలేమో ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది అసలు సెట్ లాగే లేదు, నిజంగా టెంపుల్ ఉన్నట్టే ఉంది. సేమ్ అయోధ్యలో ఎలా అయితే ఆ మందిర్ ఉందో అలాగే రెప్లికేట్ చేశారు దీన్ని. అయోధ్యలో ఫొటోస్ తీసుకొని ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జిబిషన్ ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 10 వరకు ఓపెన్లోనే ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే సెట్టింగ్ ఫీలే రాదు, అసలు సెట్ వేసినట్టే లేదు. ఆ ఆర్కిటెక్చరు, ఆ కార్వింగ్ మొత్తం అయోధ్య టెంపుల్ని దించేశారు. సెట్ అయినా కూడా ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. మనం తర్వాత అయోధ్య వెళ్తామో లేదో, సో ఇక్కడే ఉంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఈ బాలరాముని దర్శించుకోండి. ఈ రాముడిని అయితే సేమ్ అయోధ్యలో ఉన్నట్టే పెట్టారు. వెళ్ళేటప్పుడు మంచి కెమెరా ఉన్న ఫోన్ తీసుకెళ్ళి దాని నిండా ఛార్జింగ్ అండ్ ఫుల్ స్టోరేజ్తో వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ అయోధ్య సెట్ ఇంత బాగుంటే నిజంగా అయోధ్యలో రామ మందిరం చూస్తే ఇంకెలా ఉండిద్దో. ఇప్పటిదాకా విజయవాడలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టలేదు. ఈ టెంపుల్ సెట్ చాలా పెద్దది. దీంతో పాటు టైటానిక్ సెట్, ఇంకా లండన్ బ్రిడ్జ్ సెట్ ఉన్నాయి. ఇప్పుడు 100 రూపీస్లోనే చూసేయచ్చు అంటే ఎంత బెస్టో కదా. ఇప్పుడు రామ్ మందిర్ నుంచి టైటానిక్ షిప్ ఎక్కి లాస్ట్కి లండన్ బ్రిడ్జ్ దగ్గర చేరుతామన్నమాట. కంప్లీట్ టైటానిక్ సెట్టే. అసలు టైటానిక్ మూవీలో ఆ షిప్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే డిజైన్ చేశారు. ఈ సీన్ ఏంటో అర్థమైందా? జాక్ రోజ్ డ్రాయింగ్ ఇస్తాడు కదా, అదే ఈ సీను. ఇదంతా బోటే. అండ్ క్లైమాక్స్ సీన్ బోట్ మునిగిపోయే సీన్ కూడా ఉంది. ఇంకా అలాగా లండన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోదాము. ఈ లండన్ బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా లోపల లండన్ సిటీ కూడా ఉంది. యాక్చువల్గా ఇక్కడికి రావడం ఫోటో లవర్స్కి చాలా వర్త్ అని చెప్పాలి, ఎందుకంటే లోపల ఇంకా చాలా మ్యాటర్ ఉంది. కంప్లీట్ ఫోటో స్టూడియోలా ఉంటుంది. ఎక్కడ చూసినా బ్యాక్గ్రౌండ్స్ మామూలుగా లేవు, లండన్ సిటీలో ఉన్నట్టే ఉంది. 100 రూపీస్లో ఫోటోషూట్ కోసం ఫారినర్లు వచ్చేయచ్చు. అండ్ చాలా రియలిస్టిక్గా కేఫ్స్, ఇలా క్యాండీ షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఐ లవ్ విజయవాడ అని కూడా ఉంది, కాకపోతే మధ్యలో ఉన్న లవ్ సింబల్ పోయింది. ఇంక ఈ లండన్ సిటీ నుంచి బయటకు వస్తే ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ షాపే ఈ డ్రై ఫ్రూట్ షాప్ ఉంది. ఈ డ్రై ఫ్రూట్ షాప్ మాకెందుకు అనుకుంటున్నారా? ఇక్కడ 90s కిడ్స్ ఫేవరెట్ స్నాక్స్ ఉన్నాయి. నేను ఇవన్నీ చూసి చాలా ఎగ్జైట్ అయ్యా, సో వెంటనే కొన్ని తీసేసుకున్నాను. సో మీరు కూడా నాలాగే ఇవి మిస్ అయ్యి ఉంటే తీసుకుంటారని మెన్షన్ చేస్తున్నా. ఇంకా యాజ్ యూజువల్గా షాపింగ్, రైడ్స్, ఇంకా ఫుడ్ అంతా కామన్. కాకపోతే నేను ఈసారి కొత్తగా చూసింది ఏంటంటే ఇది బ్రేక్ డ్యాన్స్ చిన్నపిల్లలకి అనమాట. మనం కప్ అండ్ సాసర్ అంటాం కదా, అది చిన్నపిల్లలకు కూడా నేను ఫస్ట్ టైం చూడటం. ఇవి ఎగ్జిబిషన్ విశేషాలు. ఇది January 13th పెట్టారు అండ్ February 28th వరకు ఉంటుంది. ఈరోజు రేపు హాలిడేస్ కాబట్టి మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.